హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఆలయంలో తన పని తాను చేసుకుంటున్న వ్యక్తిపై యాసిడ్ దాడి చేశాడు ఓ అగంతకుడు. సైదాబాద్ భూలక్ష్మి మాత ఆలయం అకౌంటెంట్పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గుడిలోకి వచ్చి హ్యాపీ హోలీ అంటూ అకౌంటెంట్ తలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అకౌంటెంట్ నరసింహరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన అనంతరం ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఒంటిపై యాసిడ్ పడగానే నరసింహరావు విలవిలలాడిపోయాడు. నిందితుడు క్యాప్తో పాటు మాస్క్ పెట్టుకోవడంతో పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. యాసిడ్ దాడిలో గాయపడిన నరసింహరావు కేకలు వేస్తూ తీవ్ర వేదనను అనుభవించాడు. గాయపడిన నరసింహరావును స్థానికులు యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు.